నమస్కారం. వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ న్యూస్. నేను ప్రసన్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. మోదీ పర్యటనతో అగ్రరాజ్యంతో బంధం బలోపేతం. విజయవంతంగా ముగిసిన ప్రధాని అమెరికా ఫ్రాన్స్ పర్యటన. మమతా బెనర్జీకి హైకోర్టు షాక్. ఆర్ఎస్ఎస్ సమావేశానికి న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్. కుంభమేళాకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రాష్ట్రపతి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి. జగన్ నేర సామ్రాజ్యాన్ని అంతమొందిస్తామన్న మంత్రి నిమ్మల రామానాయుడు. వంశీని సమర్థించడం అతని స్వభావమే చెబుతుందని ఎద్దేవా. ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్, అమెరికా పర్యటనను విజయవంతంగా ముగించుకొని ఢిల్లీకి చేరుకున్నారు. ఈ పర్యటనలో ప్రధాని మోదీ ఫ్రాన్స్ లో జరిగిన కృత్రిమ మేధస్సు సమ్మిట్ కు సహా అధ్యక్షత వహించారు. ఆ తరువాత అమెరికాలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను కలిశారు. ఫిబ్రవరి 13న వైట్ హౌస్ లో జరిగిన సమావేశంలో ప్రధాని మోదీని ట్రంప్ ఆలింగనం చేసుకుని హృదయపూర్వకంగా స్వాగతించారు. ఈ సమావేశంలో రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత దృఢంగా ఉంటాయని ట్రంప్ వెల్లడించారు. ట్రంప్ పదవి బాధ్యతలు స్వీకరించిన తరువాత అమెరికాను సందర్శించిన కొద్దిమంది ప్రపంచ నాయకులలో మోదీ కూడా ఉన్నారు. ప్రధాని మోదీ అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బార్డ్, టెస్లా సీఈఓ ఎలాన్ మాస్క్ సహా వివేక్ రామస్వామి వంటి ప్రముఖులతో కూడా చర్చలు జరిపారు. వైట్ హౌస్ లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో 4 గంటల పాటు జరిగిన చర్చల్లో వ్యూహాత్మక భద్రతా సహకారం, రక్షణ, వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థ, సాంకేతికత, ఇంధన భద్రత, ప్రాంతీయ, ప్రపంచ ఆందోళనలు వంటి పలు అంశాలపై చర్చించారు. ఫ్రాన్స్ పర్యటనలో ప్రధాని మోదీ ఫిబ్రవరి 10, 12 వరకు 3 రోజుల పాటు ఉన్నారు. అక్కడ ఆయన కృత్రిమ మేధస్సు, వాణిజ్యం, ఇంధనం, సాంస్కృతిక సంబంధాలకు సంబంధించిన వివిధ కార్యక్రమాలకు హాజరయ్యారు. ఏఐ యాక్షన్ సమ్మిట్ కు సహా అధ్యక్షత వహించిన మోదీ ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ తో కలిసి మార్సెయిల్ ను సందర్శించారు. భాగస్వామ్య దేశాల కన్సార్టియంలో భారతదేశం సభ్యుడుగా ఉన్న అంతర్జాతీయ థర్మోన్యూక్లియర్ ప్రయోగాత్మక రియాక్టర్ ప్రాజెక్టును కూడా సందర్శించారు. ఈ యూనియన్ లో ఫ్రాన్స్ కూడా సభ్య దేశంగా ఉంది. ప్రధాని మోదీ మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధంలో ప్రాణాలు అర్పించిన భారతీయ సైనికులకు మజార్స్ యుద్ధ శ్మశాన వాటిక వద్ద నివాళులు అర్పించారు. ఈ పర్యటన ద్వారా భారతదేశం, అమెరికా మధ్య సంబంధాలు మరింత బలపడతాయని, అలాగే ఫ్రాన్స్ తో ఉన్న సంబంధాలు కూడా మరింత దృఢంగా మారుతాయని ఆశిస్తున్నారు. ప్రధాని మోదీ ఈ పర్యటనలో భాగంగా ప్రపంచ నాయకులతో కలిసి కృత్రిమ మేధస్సు, వాణిజ్యం, ఇంధనం, సాంస్కృతిక సంబంధాలపై చర్చలు జరిపారు. ఈ సమావేశాలు భారతదేశానికి అంతర్జాతీయ స్థాయిలో ఉన్న ప్రాధాన్యతను మరింత పెంచుతాయని విశ్వసిస్తున్నారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా ఫిబ్రవరి 16 ఆదివారం జరగాల్సిన సమావేశాన్ని నిర్వహించడానికి కలకత్తా హైకోర్టు శుక్రవారం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కు అనుమతి మంజూరు చేసింది. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రసంగించనున్న ఈ సమావేశంలో ప్రజా ప్రసంగ వ్యవస్థను ఉపయోగించడానికి మమతా బెనర్జీ నేతృత్వంలోని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మొదట అనుమతిని నిరాకరించింది. బూర్ద్వాన్ పట్టణంలో ఫిబ్రవరి 16న జరగనున్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సమావేశానికి పోలీసుల అనుమతి నిరాకరించడానికి సవాల్ చేస్తూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పశ్చిమ బెంగాల్ యూనిట్ గురువారం కలకత్తా హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ ను ఆశ్రయించింది. పశ్చిమ బెంగాల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నిర్వహిస్తున్న సెకండరీ పరీక్ష ప్రస్తుతం జరుగుతున్నందున ఆ సమయంలో లౌడ్ స్పీకర్ల వాడకంపై ఆంక్షలు ఉన్నాయనే కారణంతో జిల్లా పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో ఆర్ఎస్ఎస్ రాష్ట్ర విభాగం పోలీసుల అనుమతి నిరాకరణను సవాలు చేస్తూ కలకత్తా హైకోర్టును ఆశ్రయించింది. వివరణాత్మక విచారణ తర్వాత జస్టిస్ సిన్హా ఆర్ఎస్ఎస్ కు సమావేశాన్ని నిర్వహించడానికి అనుమతినిచ్చారు. ఆదివారం కావడంతో ఈ కార్యక్రమం 1:15 మాత్రమే ఉంటుంది కాబట్టి దీనివల్ల ఎవరికి ఇబ్బంది కలుగుతుందని కోర్టు భావించడం లేదని జస్టిస్ అమృత సిన్హా అన్నారు. ఈ కార్యక్రమాన్ని శాంతియుతంగా నిర్వహించాలని, వీలైనంత తక్కువగా శబ్దం ఉండేలా చూడాలని ఆదేశించారు. Accordingly, the court permits the petitioner to conduct the event in such a manner so that it does not cause any inconvenience to any of the
examinees who may be busy with their examination preparation. Stop paragraph. The petitioner should try to uh, behave in a responsible manner and ensure that there is no um, is- and ensure that the sound is uh, kept to the minimum level so as not to cause any difficulty to any person. Stop. The writ petition stands disposed of. కుంభమేళకు భక్తులతో వెళ్తున్న బొలెరో వాహనం ఓ ట్రావెల్ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మంది భక్తులు అక్కడికక్కడే చనిపోయారు. మరో 19 మంది గాయపడ్డారు. అర్ధరాత్రి సమయంలో మేజా సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. చనిపోయిన భక్తులు ఛత్తీస్గఢ్లోని కోర్బాకు చెందినవారు. వారు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేయడానికి కుంభమేళకు వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఇక ప్రమాదం జరిగిన బస్సులో మధ్యప్రదేశ్లోని రాజ్గఢ్ నుంచి వచ్చిన యాత్రికులు ఉన్నారు. ఈ ఘటనలో బొలెరో నుజ్జునుజ్జయింది. పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాలను బయటకు తీశారు. ప్రయాగరాజ్లో జరిగిన రోడ్డు ప్రమాదంపై ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ముఖ్యమంత్రి సూచించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన ఎక్స్ ఖాతా ద్వారా ప్రమాదం పట్ల తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. यहाँ पर थाना मेजा क्षेत्र में एक दुर्भाग्यपूर्ण घटना घटित हुई है। एक बस और बोलेरो आमने सामने आ गई जिसमें टक्कर हुई। यात्री बस से प्रयागराज से मिर्ज़ापुर की तरफ जा रहे थे और बोलेरो में कुछ लोग 10 लोग सवार थे जो कि छत्तीसगढ़ से प्रयागराज की तरफ आ रहे थे। इस घटना में जो बोलेरो में सवार 10 व्यक्ति थे उनकी मृत्यु हो गई है। उनके परिवारजनों को संपर्क कर लिया गया है, वो लोग यहाँ पर पहुँच रहे हैं। जो बस में यात्री थे उनमें से कुछ लोग घायल हुए, मामूली चोटें आई हैं, उनको फर्स्ट एड प्रदान कर दिया गया है और वैकल्पिक व्यवस्था करके उनको अपने गंतव्य पर पहुँचाया जा रहा है। వైసీపీ అధినేత జగన్ నేర సామ్రాజ్యాన్ని అంతమొందించి తీరుతామని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తో కలిసి సంయుక్తంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఒక వ్యవస్థీకృత నేరస్తుడని నిమ్మల రామానాయుడు అన్నారు. అలాంటి నేరస్తుడిని సమర్థిస్తూ వైసీపీ అధినేత జగన్ ట్వీట్ చేయడం ఆయన నేర స్వభావాన్ని చాటుతుందని విమర్శించారు. మహిళలు దళితులు అంటే జగన్ కు చిన్న చూపు ఉందని, వారికంటే వంశీ లాంటి రౌడీలు జగన్ కు ఎక్కువయ్యారా అని ప్రశ్నించారు. దళిత యువకుడిని బెదిరించి సాక్ష్యాలను తారుమారు చేయడానికి వంశీ కుట్ర పన్నారని, ఇంతగా బరితెగించిన వ్యక్తిని జగన్ ఎలా సమర్థిస్తారని రామానాయుడు ప్రశ్నించారు. తప్పును ఖండించిపోగా వెనకేసుకొస్తున్నారని విమర్శించారు. వైసీపీ హయాంలో జరిగిన అరాచకాలను పునరావృతం కానివ్వబోమని చెప్పారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి వంశీ విషయంలో చేసినటువంటి ట్వీట్ కానీ ఆ జగన్ మరి మాటలు కానీ చూస్తూ ఉంటే మరి ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏదైతే వల్లభనేని వంశీ చేసినటువంటి అరాచకత్వం కానీ ఆయన రౌడీయిజం కానీ మరి ఆయన యొక్క అరాచకత్వం పాలనని ఆ రోజుని చేసినటువంటి దాన్ని ఖండించకపోగా మరి ఈరోజు ఆ వంశీకి ఒత్తాసు పలకడం చూస్తూ ఉంటే ఒక దొంగే ఇంకొక దొంగను ఆదరించేటువంటి సంస్కృతి, ఒక అరాచకవాదే ఇంకొక అరాచకవాదిని మరి కౌగులించుకునేటువంటి పరిస్థితి ఈరోజు జగన్ మాటల్లో మనందరికీ కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఆ రోజు 5 సంవత్సరాల పాలనలో అంబేద్కర్ రాజ్యాంగం కాదు రాజారెడ్డి రాజ్యాంగం అంటూ మరి 5 సంవత్సరాల నీ అరాచక పాలనను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూసినటువంటి పరిస్థితి. ఈరోజు సాక్షుల గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. సాక్షుల్ని బెదిరించడం కానీ, సాక్షుల్ని మరి వాళ్ళు చెప్పిన దాన్ని తారుమారు చేయడం కానీ, నేరాన్ని ఎదుటి వారి మీద పెట్టేటువంటి నీ గుణం ఈరోజు కాదు గతం నుంచి కూడా చూస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి నీ కేసుల్లో కూడా ఈ రకమైనటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తాం. నేరస్తుల్ని బెదిరించడం, నేరస్తుల్ని మరి ఎవరైతే వాళ్ళు చెప్పినటువంటి వాంగ్మూలాల్ని తారుమారు చేయడం, మరి సాక్షుల్ని చంపడం, ఇవన్నీ కూడా నీ కేసుల్లో కూడా ఒక వల్లభనేని వంశీ కేసే కాదు జగన్మోహన్ రెడ్డి కేసుల్లో కూడా ఇది జరుగుతున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తున్నటువంటి స్థితి. ఏదైతే నేరం చేసి ఆ నేరం నుండి తప్పించుకోవడానికి ఇంకొక నేరం చేసినటువంటి
వల్లభనేని వంశీ యొక్క విధానాన్ని నువ్వు ఖండించడం అని మరి అతనికి ఒత్తాసు పలకడం అని అంటే ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా అసహించుకునేటువంటి పరిస్థితి. ఈరోజు జగన్మోహన్ రెడ్డిని సూటిగా అడుగుతూ ఉన్నాం. ఎవరైతే ఆ రోజు ఆఫీస్ మీద దాడి చేసినటువంటి వారి మీద ఎవరైతే కేసు పెట్టారో, మరి ఆ యొక్క సాక్షి ఎవరైతే ఆ రోజు దళిత బిడ్డ ఎవరైతే ఉన్నారో వాళ్ళని చంపుతానని వాళ్ళని బెదిరించి వంశీ కారులోనే కోర్టు దగ్గరికి తీసుకొచ్చి దొంగ సాక్ష్యం చెప్పడం ఎంతవరకు సమర్థనీయం? టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని జగన్ అనడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన వారి విషయంలో చట్ట ప్రకారం నడుచుకుంటున్నామని చెప్పారు. నేరగాళ్లను సమర్థిస్తున్న జగన్ నైజమేంటో బయటపడిందని అన్నారు. అధికారంలో లేకపోయినా దళితులను వైసీపీ వాళ్లు టార్గెట్ చేయడం దారుణమని చెప్పారు. ఏదైతే గన్నవరం మాజీ శాసనసభ్యులు ఉన్నారో వల్లభనేని వంశీ, మరి ఆయన అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని చెప్పేసి మేము ఒకటే చెప్తున్నాం. తెలుగుదేశం పార్టీ కార్యాలయాలంటే మేము దేవాలయాలుగా భావిస్తాం. అలాంటి దేవాలయాల మీద దాడి చేస్తే ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఏమీ పట్టించుకోకుండా తిరిగి తెలుగుదేశం పార్టీ నాయకుల మీదే కేసు పెట్టినటువంటి తీరు అదొక జంగిల్ రాజ్య పరిపాలనలాగా. అందుకే తెలియజేస్తున్నాం, ఈరోజు ప్రజాస్వామ్యం నడుస్తుంది, జనరాజ్యం నడుస్తుంది. ఈరోజు ప్రజాస్వామ్యంలో చట్టం తన పని తాను చేసుకునే విధంగా ఈరోజు పరిపాలన చంద్రబాబు గారి నాయకత్వంలో సాగుతుంది. కనుక ఇక్కడెక్కడ కూడా రాజకీయ ముసుగులో, అంటే నేరస్తులు రాజకీయ ముసుగులో చలామణి అవడానికి కొంతమంది ఇంకా ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా దీనివల్ల ప్రజాస్వామ్యం చాలా విఘాతం. కనుక అలాంటి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఊసల లెక్క పెట్టేటువంటి రోజు వస్తుంది. అదే ఈరోజు జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. రహదారి భద్రతా మాసోత్సవాల ముగింపు సమావేశం విశాఖలోని మద్దులపల్లం డిపోలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకరబ్రత బాగ్చి హాజరయ్యారు. ప్రమాద రహిత విధులు నిర్వహించిన ఆర్టీసీ డ్రైవర్లు, మెకానిక్ సిబ్బంది, సేఫ్టీ డ్రైవింగ్ ఇన్స్పెక్టర్లకు ఆయన ప్రశంస పత్రాలు, బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ బస్సులను సురక్షితంగా నడపాలని కోరారు. సిటీ బస్సులను బస్టాప్లలో పూర్తిగా ఎడమవైపు మాత్రమే ఆపుతూ ట్రాఫిక్ కి అంతరాయం లేకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ ఆర్సి శ్రీనివాసరావు, జిల్లా ప్రజా రవాణా అధికారి బి అప్పలనాయుడు పాల్గొన్నారు. కాంప్లికేషన్ జరగనే కూడా మనం చూడవచ్చు. ఇంకొకటి, యాక్సిడెంట్స్ ఎందుకు జరుగుతాయి? మెడికల్ కారణాల వల్ల కూడా జరగవచ్చు. నంబర్ 1, మా కంటి చూపు సరిగ్గా లేదు, దాన్ని మేము చెక్ చేయట్లేదు. అందుకే నాకు తెలియదు ఇక్కడ సిస్టమ్ ఉందా లేదా. రెగ్యులర్గా ఎవ్రీ 6 months, 3 months, 1 year కంటి చూపు చెక్ చేసి ఎవరికైనా ప్రాబ్లం ఉంటే కళ్ళజోడు అది ఖచ్చితంగా వాడమని చెప్పాలి. లేకపోతే సైడ్ పోతే మాకు పవర్ పెరిగిపోయింది, అప్పుడు కూడా నియర్ సైడ్ కానీ ఫార్ సైడ్ కానీ అప్పుడు కూడా యాక్సిడెంట్ జరగవచ్చు. అది నంబర్ 1. నంబర్ 2, కొన్ని సందర్భాల్లో మనం విన్నాము, సడన్గా హార్ట్ అటాక్ వచ్చింది డ్రైవర్కి, సడన్గా స్ట్రోక్ వచ్చింది. చూడండి, ఒక బస్ అంటే దాదాపు 50 మంది ఉంటారండి ప్యాసింజర్ ఇంచుమించు, అవును కదా, అప్రాక్సిమేట్లీ. అంటే సడన్గా డ్రైవర్కి స్ట్రోక్ వచ్చింది, హార్ట్ అటాక్ వచ్చింది, అప్పుడు ఆ వెహికల్కి ఏదైనా జరగవచ్చు. అటువంటి పరిస్థితి ఎప్పుడు రాకూడదు అంటే మనం రెగ్యులర్గా
కొరనరీ ఆర్టరీ పరిస్థితి ఏంటి మనం చూడాలి. అది ఎలా చూడాలి? మేము మా జిల్లా పోలీసులో చేయబోతున్నాం సిటీ కొరనరీ యాంజియోగ్రామ్. నేను ఆర్ఎం గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రతి డ్రైవర్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ 100% డ్రైవర్కి 6 రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ ఒకటి హై బీపీ, బ్లడ్ ప్రెషర్ ఎక్కువ, బ్లడ్ షుగర్ ఎక్కువ, ఫ్యామిలీలో బిలో 50 ఇయర్స్ హార్ట్ అటాక్ వచ్చింది, వెయిట్ ఎక్కువ, అటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే రెనల్ ఫంక్షన్ క్రియేటినిన్ బిలో 1 mg/% ఉంటే కొరనరీ సిటీ యాంజియోగ్రామ్ ఒక నాన్ ఇన్వేసివ్ టెస్ట్ అన్నమాట. మనకు హార్ట్లో వెసల్ పరిస్థితి ఏంటి, కొరనరీ ఆర్టరీ పరిస్థితి ఏంటి, హార్ట్ అటాక్ రావడానికి అవకాశం ఉందా లేదా మనకు తెలుస్తుంది. అటువంటి పరిస్థితి ఉంటే ఇమీడియట్గా స్టెంట్ పెట్టడం, లేకపోతే బైపాస్ సర్జరీ చేయడం, లేకపోతే జస్ట్ మెడిసిన్ వాడితే కూడా తగ్గిపోతుంది. శ్రీకాకుళం ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని ఏపీ హైకోర్టు జస్టిస్ ఏవి శేషసాయి దంపతులు దర్శించుకున్నారు. వీరికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయ అర్చకులు వేద మంత్రాలతో వారిని ఆశీర్వదించగా ఆలయ పర్యవేక్షకులు ఎస్ కనకరాజు స్వామివారి ప్రసాదాలను చిత్రపటాన్ని అందజేశారు. ట్రాఫిక్ రూల్స్ పాటించండి, రహదారి ప్రమాదాలను నివారించండి అని సిఫా ట్రస్ట్ సీఈఓ డాక్టర్ శశిప్రభ స్టెల్లి కోరారు. విశాఖపట్నం బీచ్ రోడ్ లో గల వైఎంసీ దగ్గర సిఫా ట్రస్ట్ నిర్వహించిన రహదారి భద్రతా కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులకు హెల్మెట్ ధరించిన వారికి, సీట్ బెల్ట్ పెట్టుకున్న వారికి ఒక్కో మొక్కను అందజేసి అభినందించారు. వాహనాలు నడిపే వారంతా తమ కుటుంబానికి తాము ఒక్కరే అన్నది గుర్తుంచుకొని వాహనాలు సురక్షితంగా నడపాలని కోరారు. చిన్నపిల్లలకు నడపడానికి వాహనాలు ఇవ్వొద్దని కోరారు. ఎన్ఎస్ఎస్ విభాగం జాతీయ ప్రతినిధి కేదారేశ్వరి మాట్లాడుతూ వేగం కన్నా సురక్షిత ప్రయాణం మిన్న. అలాగే 4 చక్రాల వాహనాలు నడిపేవారు, పక్క సీట్లో కూర్చునేవారు సీట్ బెల్ట్ ధరించాలని కోరారు. అందరికీ నమస్కారం. నా పేరు కేదాశ్రీ. ఈ రోడ్ రూల్స్ ప్రోగ్రాంలో నన్ను పార్టిసిపేట్ చేయించినందుకు రత్నం సార్కి, మిగతా పార్టిసిపేట్స్ అందరికీ నేను థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన అవసరం ఏంటి అంటే, మన ఈ వరల్డ్లో మనం చాలా చిన్న పార్టికల్స్లా ఉంటాము, బట్ మన ఫ్యామిలీలో మనం ఒకరమే ఉంటాము. మనకంటూ ఒక మనిషి ఇంట్లో ఎదురు చూస్తూ ఉంటున్నారు. అది మన నాన్న అవ్వచ్చు, మన అక్క అవ్వచ్చు, మన పార్ట్నర్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. మనకంటూ వెయిట్ చేస్తూ ఇంట్లో ఒకరు ఉంటున్నారని చెప్పి మైండ్లో పెట్టుకొని రోడ్డు మీదకి వస్తే ఈ రోడ్డు ప్రమాదాలన్నీ తక్కువగా ఉంటుంది. నాలాంటి ఏజ్ పర్సన్స్కి ఒక మోటివ్గా ఇవ్వడానికి నేను దీనిలో ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్నాను. ఈ రోడ్ రేసింగ్ కానీ, జిగ్జాగ్ డ్రైవింగ్స్ కానీ, ట్రాఫిక్ రూల్స్ పాటించిపోవడం కానీ, రెడ్ లైట్ ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించుకోవడం కానీ, హెల్మెట్ ధరించుకోవడం కానీ, కారులో వెళ్తే సీట్ బెల్ట్ పెట్టుకోవడం కానీ, ఇలాంటి రూల్స్ అన్ని పాటించకపోవడం వల్ల మన వల్ల ప్రపంచంలో ఎవరు ఎఫెక్ట్ అవుతారో ఎవరో తెలియదు, కానీ మన ఇంట్లో మాత్రం ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతారు. అది మైండ్లో పెట్టుకొని, దృష్టిలో పెట్టుకొని దయచేసి రోడ్డు మీద రావాలని నేను కోరుకుంటున్నాను. మేమందరం సిఫా సంస్థ నుంచి ఈ యొక్క రోడ్డు భద్రతా కార్యక్రమాలు అనేవి ఒక 1 month నుంచి చేస్తూ ఉన్నాము. రేపు 15th వరకు ఈ యొక్క కార్యక్రమం కొనసాగుతుంది. ఈ యొక్క కార్యక్రమం ముఖ్యంగా అవగాహన ప్రతి ఒక్కరికి కలిగించడానికి, రోడ్డు భద్రత మీద స్కూల్ పిల్లలకి, రెండవది మన కాలేజెస్లో స్టూడెంట్స్ ఎక్కువగా ఈ యొక్క డబుల్స్ వెళ్ళటం, లేదంటే వాళ్ళు మోటార్ బైక్స్ మీద స్పీడ్గా వెళ్ళటం గూర్చి వారికి ముఖ్యంగా అవగాహన కార్యక్రమాలు అనేవి చేపట్టాము. ఈ 1 monthలోని మేము వివిధ రకాలటువంటి కార్యక్రమాలు చేస్తూ ఇవి ప్రతి జంక్షన్ దగ్గర కూడా కారులో వెళ్తున్న వాళ్ళు సీట్ బెల్ట్ వేసుకున్నారా లేదా, లేదంటే హెల్మెట్స్ ధరించారా లేదా అనేది మాతో పాటు ఈ రోడ్డు రవాణా ఈ శాఖ వాళ్ళు కూడా, ముఖ్యంగా ఈ యొక్క పోలీస్ శాఖ వాళ్ళు కూడా మాతో కూడా కలిసి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆర్టీఓ గారు ముఖ్యంగా దీన్ని ఇనాగ్రేట్ చేస్తున్నారు. రహదారి భద్రతా వారోత్సవాల సందర్భంగా సేఫా సంస్థ తరఫున మేము మా స్టాఫ్ అందరూ కూడా గత 4 రోజుల నుంచి రహదారి భద్రత మీద అవగాహన కార్యక్రమాలు
విశాఖపట్నం, ఏఎస్ఆర్ జిల్లా మరియు అనకాపల్లి ఈ జిల్లాలన్నీ కూడా మేము కార్యక్రమాలు చేసి రహదారి భద్రత మీద అవగాహన కల్పిస్తున్నాము. స్కూళ్ళు, కాలేజీలు, మెయిన్ జంక్షన్స్ అన్ని ప్రాంతాల్లో మేము రహదారి భద్రత మీద అవేర్నెస్ క్యాంపెయిన్లు చేస్తున్నాము. ఆ సందర్భంగా ఈరోజు బీచ్ రోడ్లో వైఎంసీఏ దగ్గర ప్లాంట్ యాక్టివిటీ, కేఫ్టీరియా, నెక్స్ట్ సీట్ బెల్ట్ యాక్టివిటీ చేస్తున్నాం. ఎవరైతే ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవుతారో వాళ్ళకి ఒక ప్లాంట్ గిఫ్ట్గా ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం ఈ యాక్టివిటీ చేస్తున్నాం. సీట్ బెల్ట్ పెట్టుకున్న వాళ్ళకి, హెల్మెట్ పెట్టుకున్న వాళ్ళకి, ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవుతున్నందున వాళ్ళకి ఒక గిఫ్ట్, ఒక మొక్క ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాం. ఈ విధంగా అవేర్నెస్ కల్పించి రహదారి భద్రత మీద అవగాహన కల్పిస్తున్నాం. థ్యాంక్ యూ. విశాఖలో స్టాండ్ ఫర్ నేషన్ అంటూ పాత గాజువాకలో జై భారత్ సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. 2019లో పుల్వామా ఘటనలో 44 మంది వీర సైనికులు ప్రాణాలు కోల్పోవడం గుర్తు చేసుకుంటూ ఈ ర్యాలీ చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రపంచం మొత్తం ప్రేమికుల దినోత్సవం జరుపుకుంటే కేవలం భారతదేశంలోనే పుల్వామా ఘటనలో వీరమరణం పొందిన సైనికులకు నివాళులు అర్పిస్తామని జై భారత్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. ఈ ర్యాలీలో విద్యార్థులు, జై భారత్ సంస్థ నిర్వాహకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు వినోద్ బాలు. ప్రాణం గొప్పదా, స్వేచ్ఛ గొప్పదా అంటే స్వేచ్ఛతో కూడిన ప్రాణం మాత్రమే గొప్పది. అలాంటి స్వేచ్ఛను మనకు అందించడానికి దేశ అంచుల్లో మన జీవితాలకు కంచెలుగా మారుతూ సరిగ్గా 2019 సంవత్సరంలో ఇదే రోజు 3:15 44 మంది వీర సైనికుల్ని మనం కోల్పోవడం జరిగింది. ప్రపంచం అంతా ప్రేమికుల దినోత్సవం జరుపుకుంటే మనం మాత్రం మన దేశమాత పెద్ద కొడుకులైనటువంటి వీర సైనికులను కోల్పోయిన దినంగా, ఒక దుర్దినంగా ఈ రోజున మనం జరుపుకుంటున్నాం. దానికి చిహ్నంగా అంటే పాకిస్తాన్ బాల్యం నుంచే ఉగ్రవాదాన్ని పెంచితే మన బాల్యం నుంచే దేశభక్తిని నింపే విధంగా అనేక కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని విద్యార్థులతో అలాగే కాలేజీ యాజమాన్యాల సహకారంతో ఐ స్టాండ్ ఫర్ నేషన్ జై భారత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒక ర్యాలీని నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా సామాజిక బాధ్యతగా ఆ సైనికులను స్మరించుకోవడం మన కనీస ధర్మాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ 2019లో పుల్వామా అటాక్ జరిగి 44 మంది సోల్జర్స్ అమరవీరులు అయ్యారు. వారికి ట్రిబ్యూట్గా 2020 సంవత్సరము ఫిబ్రవరి 14న 3:15 నుండి మేము ఐ స్టాండ్ ఫర్ ది నేషన్ జై భారత్ అసోసియేషన్ గాజువాకలో ప్రతి సంవత్సరం కూడా ట్రిబ్యూట్ చేస్తున్నాము. అలాగే ఈ సంవత్సరము మన గాజువాకలో 3:15 ఫిబ్రవరి 14న 2025న ఈరోజు విద్యార్థుల చేత మరియు స్నేహ బృందం చేత ఈ యొక్క ఐ స్టాండ్ ఫర్ ది నేషన్ జై భారత్ అసోసియేషన్ తరఫున ఈరోజు మేము 44 మంది అమరవీరులైనటువంటి వాళ్ళకి, పుల్వామా అటాక్లో అమరవీరులైన వారికి మేము ఈరోజు జాతీయ గీతము ఎగరవేసి తర్వాత నేషనల్ రిబ్బన్తో మేము 2 కిలోమీటర్లు వాక్థాన్ చేసి ప్రజలకు చైతన్యపరిచి ఈరోజు బ్లాక్ డేగా నిర్ణయిస్తూ మేము వాలంటీర్స్ డే వద్దు, సైనికులే ముద్దు అనే నినాదము, భారత్ మాతాకి జై, అలాగే జై జవాన్ జై కిసాన్ అనే నినాదంతో మీ ముందుకు వచ్చి ఇక్కడ మనం అందరం కలిసి చేయడం చాలా ఆనందమైనటువంటి విషయము. మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. ఐఎమ్ హారిక ఫ్రమ్ చైతన్య ఉమెన్స్ కాలేజ్. టుడే వి ఆర్ హియర్. మన కాంట్రిబ్యూషన్ ఆఫ్ సైనికులు 2019 ఫిబ్రవరి 14న పుల్వామా డిస్ట్రిక్ట్లో జమ్మూ అండ్ కాశ్మీర్లో జరిగిన అటాక్లో మనం 40 సోల్జర్స్ మనం కోల్పోయాం. దానికోసం మనం ఎవ్రీ ఇయర్ ఇక్కడికి గ్యాదర్ అయిపోయి వాళ్ళ కోసం స్మాల్ ట్రిబ్యూట్ ఇస్తున్నాం. సో ఎవ్రీ ఇయర్ కూడా ఇలానే మేము ఇలాగే చేస్తాము. అండ్ దేశం కోసం అండ్ సొసైటీ కోసం ఎప్పుడు ఏ హెల్ప్ వచ్చినా సరే మేము ఫస్ట్ ఉంటామని చెప్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. నేను ఇక్కడ ఏమి కాలేజ్ వైపు నుంచి ఆ వైపు నుంచి ఈ వైపు నుంచి రావట్లేదు, యూత్ వైపు నుంచి వస్తున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఇంత పుల్వామా అటాక్ జరిగింది అండ్ ఇట్స్ వెరీ సారోఫుల్ అండ్ మౌన్ఫుల్. బట్ నేనేం చెప్తానంటే వాళ్ళ కోసం సాడ్గా ఫీల్ అవ్వాలి, బట్ వాళ్ళ కోసం ప్రౌడ్గా కూడా ఫీల్ అవ్వాలి. వాళ్ళు చేసిన కాంట్రిబ్యూషన్ ఎవరు చేయలేరు. సో ఐఎమ్ టెల్లింగ్ యూ దట్ యూ షుడ్ వాళ్ళ గురించి మీరు లైక్ సాడ్గా ఫీల్ అవ్వాలి, బట్ అందులోని 99% మీరు వాళ్ళ కోసం హ్యాపీగా, వాళ్ళ కోసం ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. దట్ యా వాళ్ళు కాంట్రిబ్యూట్ చేసేది ఎవరు కాంట్రిబ్యూట్ చేయలేరు. సోల్జర్స్ అనేది వాళ్ళు నేషన్ కోసం ఏదైనా చేసేస్తారు. దే కెన్ డిస్ట్రాయ్, దే కెన్ ప్రొటెక్ట్, దే కెన్ డూ ఎవ్రీథింగ్ ఫర్ ద నేషన్. సో ఐ థ్యాంక్ ఎవ్రీ వన్, each one of us who are coming here, seeing the video, and also to each one of us standing over here. నేను వాళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్తాను for coming here, and also to the sirs who have allowed us, and thank you very much. To every youth I'm giving one message that please
stand by the side of the soldiers, protect them, every time be proud of them. That's it. Thank you. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ ఆధ్వర్యంలో వివిధ బ్యాంకుల సిబ్బంది కాకినాడ పట్టణంలో ధర్నా నిర్వహించారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వారు ఈ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ కన్వీనర్ కె ఆదినారాయణమూర్తి మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా వివిధ బ్యాంకు శాఖల్లో సిబ్బంది కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్న వారిని పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే మార్చిలో దేశవ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వివిధ బ్యాంకు శాఖల ఉద్యోగులు సిబ్బంది పాల్గొన్నారు. దేశంలో 10 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి 9 బ్యాంకు యూనియన్ల బ్యాంకు ఉద్యోగుల సంఘాలు కలిసి ఈ రోజున ప్రభుత్వాన్ని బ్యాంకులో రిక్రూట్మెంట్ చేయాలని, టెంపరీ ఉద్యోగం పర్మనెంట్ చేయాలని, సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి 5-day బ్యాంకింగ్ ని తక్షణమే అమలుపరచాలని, బ్యాంకు బోర్డుల్లో బ్యాంకు ఉద్యోగుల తరపున, బ్యాంకు అధికారుల తరపున వర్క్మెన్ డైరెక్టర్లను నియమించాలని, బ్యాంకు ఉద్యోగులకు బ్యాంకుల్లో ఉన్నటువంటి అభద్రతను తొలగించడానికి తగిన చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ రంగ పరమైన బ్యాంకుల యొక్క పురోగతికి వెంటనే తక్షణమే ప్రభుత్వం ముందుకు రావాలని, అలా రాని పక్షంలో బ్యాంకు ఉద్యోగులందరూ కూడా రేపు వచ్చే మార్చి 24-25 తేదీల్లో దేశవ్యాప్త సమ్మె చేస్తారు. కాబట్టి బ్యాంకుల పరిరక్షణ కోసం, దేశంలో ఉన్న ఆర్థిక అభివృద్ధి కోసం, సామాన్య ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం వెంటనే యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ సంప్రదింపులకు వచ్చి సమస్యలను పరిష్కరించాలని కోరుకుంటున్నాం. పుల్వామా దుర్ఘటనలో అమరులైన వీర జవాన్లకు ఏబీవీపీ నివాళులు అర్పించింది. విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వారి చిత్రపటాల ముందు కొవ్వొత్తులు వెలిగించి వారి త్యాగాలను స్మరించుకుంది. ఈ సందర్భంగా ఏబీవీపీ విశాఖ జిల్లా కన్వీనర్ నితిన్, ఏబీవీపీ నగర కార్యదర్శి ప్రసాదులు దేశాన్ని విచ్ఛిన్నకర శక్తుల నుంచి రక్షించే సైనికుల సేవలను జాతి మర్చిపోదన్నారు. అందరికీ నమస్తే. నితిన్, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విశాఖ జిల్లా కన్వీనర్. ఈరోజు ఫిబ్రవరి 14వ తేదీ 2019లో ఏదైతే పుల్వామా దాడిలో వీర జవాన్లు మరణించారో దాన్ని పురస్కరించుకొని ఈరోజు ఏబీవీపీ విశాఖపట్నంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వారికి నివాళులు అర్పించడం జరిగింది. అయితే ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజుగా సొసైటీలో స్టూడెంట్స్ కానీ, యువత కానీ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడడం జరుగుతుంది. అలా కాదని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మనం ఫిబ్రవరి 14 వస్తే మనం గుర్తుపెట్టుకోవాల్సింది మన కోసం బోర్డర్లో ప్రాణాలు అర్పించినటువంటి సోల్జర్ని తప్ప విదేశీ సంస్కృతిని, విదేశీ కల్చర్ని ఇక్కడికి తీసుకొచ్చి భారతదేశంలో మనం ఏదైతే విద్యార్థులకు మనం ఇవ్వాల్సిన మోటివేషన్ ఏంటంటే ప్రతి విద్యార్థి దేశభక్తుడిగా మారాలి అని చెప్పి మేము కోరుకుంటూ మేము ప్రతి సంవత్సరం కూడా పుల్వామా దాడిలో ఎవరైతే మరణించిన ఆ వీర జవాన్లు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నివాళులు అర్పించి వాళ్ళ త్యాగం వృధా కాదు, వాళ్ళ ఆశయాన్ని మేము ముందుకు తీసుకెళ్తామని చెప్తూ ఈ దేశంలో నక్సలిజానికి చోటు లేదు. ఎవరైతే అడవుల్లో దాక్కొని ఈ దేశాన్ని ఉద్ధరిస్తున్నాం అనుకొని ఈ దేశ పౌరుల్ని హతమారుస్తున్నారో వాళ్ళందరికీ మేము కబద్దార్ చెప్తున్నాం. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విశాఖపట్నంలోనే కాదు దేశం మొత్తం కూడా విద్యార్థులతో పాటు కలిసి ఈ దేశ శ్రేయస్సు కోసం పనిచేస్తుంది. నక్సలిజానికి ఈ దేశంలో ఎక్కడా కూడా లేదు. ఈ నక్సలిజాన్ని పూర్తిగా కూడా తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. నమస్తే, నా పేరు ప్రసాద్, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నగర కార్యదర్శి విశాఖపట్నం. ఏదైతే 2019లో జరిగేటువంటి పుల్వామా అటాక్లో వీర జవాన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద అటాక్ చేయడం జరిగింది. అదే రోజు ఏంటంటే ఫిబ్రవరి 14 ఏదైతే ఉందో ప్రేమికుల దినోత్సవం ఏదైతే ఉందో ఏబీవీపీ ఖండించి ఈరోజు ఏబీవీపీ ప్రతి 2019 నుంచి ఈ రోజు దాకా ఏబీవీపీ యొక్క కార్యక్రమం చేస్తూ ఉంది. అదేవిధంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థి పట్ల యొక్క దేశభావాన్ని నింపాలని చెప్పేసి ఏబీవీపీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. నంద్యాల జిల్లా బనగానపల్లి నియోజకవర్గం సంజామల మండలం సంజామల ముదిగేడు ప్రధాన రహదారి వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి 2 వరుసలో రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సంజామల ముదిగేడు నూతన రహదారి నిర్మాణానికి 12.58 కోట్ల వ్యయం చేస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ వీలైనంత త్వరగా నాణ్యతలో రాజీ పడకుండా ఈ రోడ్డు నిర్మాణం చేపట్టాలని కాంట్రాక్టర్లకు ఆర్ఎండ్బీ అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ అనిల్ కుమార్, ఎంపీడీఓ సల్మాన్, ఏఓ విజయ్ కుమార్ రెడ్డి, ఈఓఆర్డీ రాధికారెడ్డి పాల్గొన్నారు. ఈ ముదిగేడు సంజామలకు సంబంధించినటువంటి రహదారి ఏదైతే ఉందో దాదాపుగా 6 కిలోమీటర్లు. ఈ 6 కిలోమీటర్లకు గత తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2019 సంవత్సరం ఫిబ్రవరి నెలలో 12.5 కోట్ల రూపాయలకు దాదాపుగా శాంక్షన్ తీసుకురావడం జరిగింది. అప్పటికే ఎన్నికలు రావడము,
ఎన్నికలు వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాన్ని మళ్ళీ తీసుకొని క్యాన్సిల్ చేసుకుంటూ మళ్ళీ అక్కడ టెండర్లు పిలవడం జరిగింది. తర్వాత కూడా ఆ ప్రభుత్వంలో పిలిచిన తర్వాత ఆ ప్రభుత్వ నిర్ణయాలతో కాంట్రాక్టర్లందరూ కూడా భయపడి ఎవరు కూడా ముందుకు రాకపోవడం వల్ల ఏవైతే ఈ యొక్క ఎన్డీబీవే కదా, ఎన్డీబీ నేషనల్ డెవలప్మెంట్ బ్యాంక్ తరఫు నుంచి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ తరఫు నుంచి కాంట్రాక్టర్లు అందరినీ కూడా ఆర్ఎండ్బి మంత్రిగా నేను, మా సెక్రటరీ గారు, ఈఎన్సీ గారు అందరం కలిసి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మేమందరం కూడా వారిని పిలిపించి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు న్యాయం చేస్తాము, బిల్లులు ఇవ్వడం జరుగుతుంది, వచ్చే 3-4 నెలల లోపల మేనిఫెస్టోలు పెట్టినటువంటి విధంగా ప్రతి కార్యక్రమాన్ని ఇచ్చినటువంటి ప్రజలు మా మీద నమ్మకంతో, కూటమి మీద, ప్రభుత్వం మీద నమ్మకంతో ఈరోజు వైనాట్ 175 అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు 164 సీట్లు ఇచ్చి మా బాధ్యతను పెంచింది, మా మీద బాధ్యత పెరిగింది. ప్రజలకు కూడా చాలామందికి కూడా ఈరోజు ఈ ప్రభుత్వం మాకు చేస్తుందనేటువంటి ఆశ ఉందో ఖచ్చితంగా వారి అన్నిటికీ కూడా ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి కూడా విడతల వారీగా ఈరోజు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి రాష్ట్రంలో. గత ప్రభుత్వంలో చేసిన ఈరోజు బ్యాంకును కూడా రావాలంటే రావటం లేదు ముందుకు. కాబట్టి వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని అటు మేనిఫెస్టోలో పెట్టినటువంటి మా పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని, నాకు సంబంధించినటువంటి రోడ్లకు సంబంధించినటువంటి కూడా రాష్ట్రంలో ప్రతి రోడ్డును బాగు చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీకు అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.